హలో. ఇప్పుడు మనకి రాజాసాబ్ నుంచి కల్కి నుంచి 2 పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి కదా, మీకు ఏ పోస్టర్ నచ్చింది? కలికి. సో కల్కి వచ్చేసి మనకి అడ్వెంచర్ స్టోరీలా ఉంది కదా. సో ఇన్ని రోజుల నుంచి ట్రైలర్ కానీ సాహో కానీ అడ్వెంచర్ యాక్షన్ లానే కనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ యాక్షన్ థ్రిల్లర్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ నేను ప్రభాస్ ఫ్యానే, అందుకే హ్యాపీ. అండ్ అదే కాకుండా మనకి రాజాసాబ్ చూసుకున్నట్టయితే కొంచెం మాసీ లుక్, పంచకట్టులో అంటే లుంగి కట్టుకొని కనిపిస్తున్నాడు కదా. సో లుకింగ్ వైజ్లో కొత్తగా కనిపిస్తున్నాడు. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతకు ముందు ఎప్పుడు ప్రభాస్ నా లుక్లో చూడలేదు, చూడాలనే ఉంది. ఇప్పుడు మనకి లాస్ట్ టైం మహానటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నాగశ్విన్ గారు ఇప్పుడు కల్కి తీస్తున్నారు. అదనేది బయోపిక్, ఇది అనేది కొంచెం యాక్షన్ స్టోరీ. చిన్న సినిమాలు తీసిన డైరెక్టర్ ఇంత పెద్ద భారీ బడ్జెట్ మూవీని హ్యాండిల్ చేయగలుగుతారా? చేస్తారు తప్పకుండా. అండ్ మనం రాధేశ్యామ్ని లవ్ స్టోరీగా చూసుకున్నాం. పాత లవ్ స్టోరీస్ చూసుకున్నప్పుడు అయితే ప్రభాస్ గారి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చిన రాధేశ్యామ్ అయితే ఫ్లాప్ అయ్యింది. సో ఇప్పుడు రాబోయే ఫ్యామిలీ కమ్ లవ్ స్టోరీలా కనిపించే రాజాసాబ్ ఇప్పుడు ప్రేక్షకులు తీసుకోగలుగుతారా? తీసుకోగలుగుతారు. ఓకే, మనకి కల్కిలో చూసుకున్నట్టయితే కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అండ్ ప్రభాస్ గారు ముగ్గురు పెద్ద హీరోస్గా కనిపిస్తున్నారు. సో బాక్స్ ఆఫీస్ వద్ద వీళ్ళ రికార్డ్ బద్దలు కొడతారు అనుకోవచ్చా? సో మీకు పర్సనల్గా ఏ మూవీ హిట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది రెండిట్లో? కలికి. థ్యాంక్ యూ అండి.